నాగదోషం అంటే అర్థం ఏంటంటే రాహు కానీ కేతువు కానీ జన్మస్థానంలో కానీ సప్తమ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ ఉన్నట్లయితే దాని పేరు నాగదోషము. అలాగే ఈ గ్రహాలు ఇవి రాహుకేతులు అంటే గ్రహణ గ్రహాలు. ఇవి వచ్చి ఈ గ్రహణాలకి మూలమైనటువంటి సూర్య చంద్రులతో కనుక కలిస్తే, ఒక గ్రహంతో కలిసిన రాహుకేతువులతో సూర్యుడి యొక్క సంయోగం ఉన్నా, కేవలం చంద్ర సంయోగం ఉన్నా, లేదు రెండూ కలిసిన అదోషం. రాహుతో కలిస్తే ఎక్కువ దోషం ఉంటుంది, కేతువుతో కలిస్తే తక్కువ దోషం ఉంటుంది, కొంచెం తక్కువ. కానీ దోషంలో మాత్రం ఇంచుమించు రెండు విష పదార్థాలే. ఇది సర్పానికి, కాలసర్ప దోషానికి, అలాగే సర్పదోషానికి, నాగదోషానికి. అందుకని ఇక్కడ సర్పదోషం అనం, నాగదోషం ఉన్నది జాతకంలో. నాగదోషం ఉంటే ఏమవుతుందంటే మానసిక దుర్బలత్వం వస్తుంది వ్యక్తులకి. అంటే వాళ్ళు చేయాల్సిన పనుల్లో ఎక్కువగా చంచలత్వానికి గురవుతారు, మూడ్ స్వింగ్స్ మారిపోతూ